SGPT is one of the reflection of the inflammation of the body. So, in case young age lo మనకు ఎస్జిపిటి లెవెల్ చాలా హైగా ఉంటే దట్ మీన్స్ అరౌండ్ 25-26 years ఏజ్లో మనకు ఎస్జిపిటి లెవెల్ చాలా హై ఉంది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 30, లెట్ అస్ సే అరౌండ్ 60, 70 or 80 ఉంది అనుకోండి. సో దెర్ ఆర్ more than 80% chances to get heart attack at the age of 35. So this is one of the specific reason మనము ఎక్కడైనా సరే ప్రపోజల్ గురించి మనం వెళ్తే మనం డెఫినెట్గా ఈ టైపు టెస్ట్ ఒకటి చేయించాలి. చేస్తే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనకు ఈ విషయం ఆటోమేటికల్లీ తెలిసిపోతుంది. తెలిస్తే వీ షుడ్ బి అట్లీస్ట్ కేర్ఫుల్. ఓకే, సో లేకపోతే ఏమవుతుందంటే మనకు రిస్క్ తీసుకోవాలి. అండ్ ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత in case at the age of 35, if the husband is dying, so again she has to suffer in life. Again we have to think of so many other things. సో ఎట్లా జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ టైపు టెస్ట్ ఒకటి చేయించాలి. యాక్చువల్లీ దెర్ ఆర్ two different tests, but this is one of the very very specific tests to be conducted before the marriage. Okay, and this is one of the tests of the liver actually, but this indicates the higher level of inflammation in our body. సో ఈ ఇన్ఫ్లామేషన్స్ ఉందా లేదా మనకు తెలియాలంటే మనకు ఈ టెస్ట్ చేయించాలి. అండ్ వీ హ్యావ్ టు గివ్ ద శాంపుల్ ఇన్ ద ఎంప్టీ స్టమక్ అండ్ దిస్ టెస్ట్ హ్యాస్ టు బి డన్. దెన్ వన్స్ యు ఆర్ గెటింగ్ ద రిజల్ట్, ఇఫ్ యువర్ ఇన్ఫ్లామేషన్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై, దెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఖచ్చితంగా మీరు కేర్ఫుల్ ఉండాలి. అండ్ కేర్ఫుల్ అయితేనే తక్కువ ఏజ్ నుంచి 35 వరకు వచ్చేసరికి లైక్ యూ మే బికమ్ నార్మల్ యువర్ సెల్ఫ్. సో ఇది ఇన్ కేస్ మీరు చేయలేదు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనకు లోపల అన్ని విధానంగా ప్రాబ్లమ్స్ వచ్చేసి లాస్ట్కు యూ విల్ గెట్ ద హార్ట్ అటాక్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 or 36. So if you like such kind of information, please subscribe my channel and like my channel for the next upcoming information like this. So thank you so much. And I'll tell you one thing, like I'll be on the live on Sunday 9 to 10 o'clock in the evening. And if anybody have